10 సంవత్సరాలు స్కూల్‌కెళ్ళి చదువుకున్నవాడు ఎగ్జామ్‌లో 2 మార్క్స్ తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యాడని సూసైడ్ చేసుకున్నాడు. 3 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకున్నాడు ఇంకొకడు. పెళ్లి చేసుకొని కాపురం పెట్టాడు. లే ఆఫ్‌లో జాబ్ పోయిందని సూసైడ్ చేసుకున్నాడు ఇంకొకడు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి కేసులు ఇంకెన్నో. కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు, కానీ వాళ్ళందరినీ బ్రతికేలా చేయగలిగింది హోప్, నమ్మకం. కష్టపడి ఇంకొకసారి ఎగ్జామ్ రాసి పాస్ అయిపోతాననే నమ్మకం లేకపోవడం, నన్ను ఇష్టపడే అమ్మాయి నా లైఫ్లో దొరుకుతుంది అనే నమ్మకం వీడికి లేకపోవడం, నాకున్న ఎక్స్పీరియన్స్తో ఇంకొక జాబ్ తెచ్చుకోగలననే నమ్మకం లేకపోవడం, ఈ రోజు అన్నది ఎంత వర్స్ట్గా ఉన్నా రేపన్నది బెటర్గా ఉంటుంది అనే హోప్ లేకపోవడం. లైఫ్లో ఎదగాలి, సక్సెస్ అవ్వాలి అంటే ముందు నిన్ను నువ్వు నమ్మాలి, వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. ప్రతిదీ 10 minutesలో వచ్చేదో బ్లింకిట్ ఆర్డర్ లాగా. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది ఫాలో అవ్వాలి, హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడు సక్సెస్ అవుతాం. కానీ మనం షార్ట్ కట్స్కి అలవాటు పడిపోయాం. ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోవాలి, ఫెయిల్ అయిపోతే తట్టుకోలేం. అసలు లవ్ అంటారు, కానీ సక్సెస్ ఇచ్చే కిక్ ముందు లవ్ అనేది చాలా ఓవర్ రేటెడ్.